సో గైస్ చాలామంది కామెంట్ చేస్తున్నారు గ్రూప్ డిస్కషన్కి సెలెక్ట్ అయ్యావు కదా. సో అసలు నిజంగా అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యావా లేదంటే ఫెయిల్ అయ్యాలని కామెంట్ చేస్తున్నాను. సో అందరికీ వీడియో అనమాట. నేనైతే గ్రూప్ 1 కంప్లీట్ చేసుకున్నా, చాలామంది తెలుసు. గ్రూప్ 2 కంప్లీట్ అయింది అండ్ గ్రూప్ డిస్కషన్ దాకా వెళ్ళిన తర్వాత లాస్ట్కి గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయ్యానా లేదంటే బ్యాక్వర్డ్ వచ్చేసానా, వీటికి సమాధానం చెప్తా. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. నేను చాలా కష్టపడి బిగ్ బాస్ సీజన్ 9 కూడా అటెంప్ట్ చేశాను, అది కూడా జస్ట్లో మిస్ అయిపోయాను. ఈసారి మిస్ అవ్వకూడదు, ఒక నేషనల్ ప్లేయర్గా, ఒక స్పోర్ట్స్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళాలని చాలా అయితే కష్టపడ్డాను. సో చాలామంది ఏంటంటే వీడియోలు చేస్తావు కదా అనుకుంటారు. మేము వెళ్ళడానికి చాలా బ్యాక్గ్రౌండ్లో కష్టపడతాం, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడడం కానీ, సో కాన్ఫిడెన్స్ కానీ, అసలు బిగ్ బాస్కి రావడానికి నా అర్హత ఏంటి, ప్రతి ఒక్కటి కూడా అన్నీ నాకు నేను రెక్టిఫై చేసుకొని ఓకే నేను సూటబుల్ బిగ్ బాస్కి ఏ సీజన్కైనా సెట్ అవుతాను. సో సీజన్ 9 మిస్ అయ్యా, సీజన్ 10కి ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు. సో మనం విన్నర్ మెటీరియల్ అని నాకు నేను సెల్ఫ్ డిఫెన్స్ ఇచ్చుకొని నేను చాలా రకాలుగా ట్రై చేయడం జరిగింది. గ్రూప్ 1 అయితే 3 minutes వీడియో పెట్టడం జరిగింది. వీడియో వాళ్ళకి నచ్చింది. తర్వాత మనకి కాల్ చేసి జూమ్ కాల్కి రెడీ అవ్వమన్నారు. ఓకే జూమ్ కాల్ కూడా అయిపోయింది, అంత బాగానే ఉంది. నిన్న ముందు రోజు మనకి గ్రూప్ డిస్కషన్స్ అయితే నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళాక వాళ్ళు మనకి మెయిల్కి ఒక ఓటీపీ పంపిస్తారనమాట. ఓకేనా, మెయిల్కి ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీ ద్వారా మనం ప్రొఫైల్ అయితే చెక్ చేస్తారు. ఓకేనా, మన ఫేస్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనకు లోపల పంపిస్తారు. ఓకేనా, యాజ్ వెల్ యాజ్ లోపలికి వెళ్ళాం. సో మనకి పైన అయితే జరిగింది, ఎందుకంటే ఏదో ఫంక్షన్ జరగడం వల్ల ఆడియో లాంచ్ వల్ల సంథింగ్ అయితే తెలియదు. సో సెకండ్ ఫ్లోర్లో అయితే ఆడిషన్స్ అయితే జరిగాయి. ఆడిషన్స్ కాదు, గ్రూప్ డిస్కషన్. ఓకేనా, అయితే గ్రూప్కి ఒక 10 members వచ్చారు. అంటే డే మొత్తంలో 50 members, మా గ్రూప్కి అయితే 10 members వచ్చారు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్క్రిప్ట్ ఇస్తారు, అంటే ఒక నోట్బుక్ ఇస్తారు, ఒక స్టోరీ ఇస్తారు. దాన్ని మనం అంటే ఒక 1 hour ఉంటుంది, కొందరికి 1/2 hour ఉంటుంది. ఓకేనా, మాదైతే బుక్ ఇచ్చి స్క్రిప్టెడ్ ఇచ్చి దాన్ని మనం చదవాలి. ఓకేనా, సో నేను ఫెయిల్ అయిపోయాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ఫేస్లో తడబడతాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఫేస్లో ఇంజరీ అవడం వల్ల. సో నాకు యాక్సిడెంట్ అంటే నాకు కొంచెం ఇబ్బంది వల్ల నేనైతే మాట్లాడలేక రిజెక్ట్ అయిపోయాను. ఓపెన్గా చెప్పేస్తాను, నేను నా ఫేస్లో స్టెబిలిటీ నేను రిజెక్ట్ అవ్వడానికి నాకు నేనే కారణం. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కోల్పోయాను. ఏంటంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల నేనైతే రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ వరకు ట్రై చేశాను, బట్ లాస్ట్ వన్ బట్ లీస్ట్ అంటారు చూడండి, చాలా ట్రై చేశాను వెళ్ళడానికి. దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ దూరం అయిపోయాను. ఎందుకంటే కొంచెం స్టెప్ ముందుకేస్తే అగ్నిపరీక్ష ఆడిషన్స్కి అయితే వెళ్ళిపోతాను, అక్కడ జడ్జెస్ని మప్పించి బిగ్ బాస్ సీజన్ 10లో అడిగి పెట్టేద్దాను. బట్ ఒక్క స్టెప్లో దూరం అయిపోయాను. ఎందుకంటే అది నా తప్పు. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్పండి. మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడడం అంటే మాట్లాడలేకపోతున్నా, అంటే ఆడుతున్నా బట్ ఎక్కువ చదవాలన్నా స్పీడ్గా అయినా నా వల్ల కావట్లేదు. ఎందుకంటే పెయిన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఇక్కడ, ఎందుకంటే ఇదంతా తగిలింది కదా, మాట్లాడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా పెయిన్ఫుల్గా అనిపించేస్తుంది నాకు. ఎందుకంటే సర్జరీ కదా ఇది అంతా ఫేస్, దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను ఇంకా మాట్లాడలేకపోవడం వల్ల రిజెక్ట్ అయిపోయాను. ఓకేనా, సో ఇప్పుడు రిజెక్ట్ అయిపోయినా ప్రాబ్లం లేదు. కమింగ్ సూన్ సీజన్ 11లో ఎట్టి పరిస్థితిలో ఒక కామనర్గా లేదంటే సెలబ్రేట్ అయ్యి బిగ్ బాస్ 11కి వెళ్తాను. ఇది ఫుల్లీ కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఇప్పుడు సీజన్ 9 మిస్ అవ్వచ్చు, సీజన్ 10 మిస్ అవ్వచ్చు, బట్ సీజన్ 11 మిస్ కాదు కదా, ఏది అవ్వను. ఎందుకంటే ప్రజెంట్ నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేనైతే డ్రాప్ అవుట్ అయ్యాను. సీజన్ 11కి అలా ఉండదు. సో ప్రతి ఒక్కటి రెక్టిఫై చేసుకొని నాకు నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని అడిగి పెడతా, చూద్దాం.